పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బళ్ళు అంతే రావు, కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బళ్ళు అంతే రావని ప్రజలందరూ ఆశలు వదిలేశారు. మనం బండి పోయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంక రాదనేసి గత కాలం ఇప్పుడు వరకు అనుకోదు అన్నారు జనాలు అందరూ. ఇది బండి ఇచ్చినప్పుడు మీకు ఏమైనా డబ్బులు అడిగారా కానిస్టేబుల్స్కి వీళ్ళు కానీ ఎవరైనా? నాకు ఇంతవరకు కూడాను ₹1 సింగిల్ ₹1 కూడాను ఖర్చు అనేది లేదు. నా బండి ఇవ్వడమే తప్ప ఇచ్చేటప్పుడు రోడ్డు వరకు వాళ్ళే రోడ్డు వరకు నడిపించి నా బండి కొద్ది స్టార్ట్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ఒక ఇంట్లో ఒక మనుషుల్లాగా చూసి నాకు పంపించారు. అసలు విశాఖపట్నంలో జరగడం అనేది మరి ఇప్పుడు కల్లారా చూశాను పోలీస్ వ్యవస్థ అంటే ఏంటనేది. మరి అలాంటి వాళ్ళకి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు, నాకు నోరు కూడా రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అభిప్రాయం ఏంటండి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిజంగా ఈరోజు ఒక గొప్ప చరిత్రలో మిగిలిపోయినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో అబండెంట్ వెహికల్ రిఫండ్ మేళా నేను పెట్టబోతున్నాం. మన అందరికీ తెలుసు ప్రతి పోలీస్ స్టేషన్లో చాలా వెహికల్స్ అబండెంట్ అవుతాయి. మన ఊళ్ళో వీధిలో చాలా వెహికల్స్ అబండెంట్గా ఉంటాయి. పిఎం పాలెంలో మనం ఒక డంపింగ్ యార్డ్ పెట్టాము, అక్కడ కూడా వెహికల్స్ అబండెంట్గా ఉంటాయి. సంవత్సరం తరబడి అలా పెడితే వెహికల్స్ పాడైపోతాయి, పనికిరావు వెహికల్స్. తర్వాత స్టేషన్ ప్రిమైసెస్లో అలా వెహికల్స్ పెడితే మొత్తం పరిశుభ్రత పోతుంది. చాలా సంవత్సరం నుండి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. సో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఫస్ట్ మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అటువంటి వెహికల్స్ గుర్తిస్తే టోటల్ 869 అబండెంట్ వెహికల్స్ మనకు దొరికాయి. అందులో కేస్ ప్రాపర్టీ 114 ఉంటే మిగిలిన వెహికల్స్ చూస్తే 272 వెహికల్ ఓనర్స్ ప్లేస్ చేయడం జరిగింది. అందులో కొన్ని కేసులో ఇంకా పిటిషన్స్ ఫైల్ చేయాలి ఆప్షన్ కోసం 38, 2 కేసులో ఆర్డర్ కోర్టు నుండి రాలేదు. 401 కేసులో పిటిషన్ ఫైల్ చేసి తర్వాత ఆర్డర్ సాధించాము. 399 కేసెస్. సో ఈరోజు 143 152 వెహికల్స్ వెహికల్ రిఫండ్ మాదా ద్వారా ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీనికి బకెట్ బండిగా ప్రకారం చాలా చాలా గ్రేట్ సార్, అప్రిషియేట్ చేశారు, ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మొదటి విడత. రెండో విడత కూడా ఉంటుంది. అందులో మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ని ఐడెంటిఫై చేసి రిటర్న్ చేస్తాం. దీనివల్ల మన పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతము పరిశుభ్రంగా మనం ఉంచగలుగుతాం. వెహికల్ కూడా చూడగలుగుతాం. వెహికల్ ఓనర్స్ కూడా సొంత వెహికల్ వాళ్ళకు రిటర్న్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మన పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ ఎంతో నష్టం అయిపోతుంది. వర్షంలో తడిసి ఎండలో అది కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది మొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి 100% అబండెంట్ వెహికల్స్ ఓనర్స్కి రిటర్న్ ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తాం. సార్ మొత్తం ఎన్ని వెహికల్స్ ఇలాగా పరిధిలో ఉన్నాయి? ఫస్ట్ విడతలో రెండో విడతలో ఇంకెన్ని ఉన్నాయి? ఫస్ట్ విడతలో 152 ఈరోజు చేస్తున్నాం. రెండో విడతలో 106. నెక్స్ట్
తర్వాత మూడో విడత ఏమైనా ఉందా లేదా, ఫర్దర్ అబండన్ వెహికల్స్ ఉంటే ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఓనర్స్కి వెహికల్ రిటర్న్ చేయడం. ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి, నా వెహికల్ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. నేను పోలీస్ దగ్గరికి పోతే పోలీస్ అని చెప్తారు రేపు రండి, ఎల్లుండి రండి, తర్వాత చెప్తారండి మీరు కోర్టు దగ్గరికి వెళ్ళండి, కోర్టు నుండి పర్మిషన్ తీసుకురండి, కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాలి. కోర్టు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఎవరికి తెలియదు. నేను ఒక మిస్టేక్ చేశాను, ఒక బండి తప్పు చేసి వదిలేశాను, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత వెహికల్ రిటర్న్ తీసుకురావడానికి మేము కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాము. ఓనర్స్ ఏం చేయాల్సిన పని లేదు, పోలీసులే అంతా చేస్తారు. మేమే ఓనర్స్ దగ్గరికి పోతాం, మేమే కోర్టు దగ్గరికి పోతాం, మేమే పిటిషన్ ఫైల్ చేసి ఓనర్స్కి రిటర్న్ చేస్తామని కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు, ప్రాపర్టీ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ రిఫండ్ ఎలా ఇంతకుముందు ఎలా ఉండేది. ప్రాపర్టీ రికవర్ అయిన తర్వాత మనం ఓనర్స్కి చెప్తాం మీరు కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అది లేదు, మేము కోర్టు లేకుండా చేస్తున్నాం. ఇది కూడా అలాగే. పోలీస్ అంటే హౌ ఫ్రెండ్లీ పోలీస్ కెన్ బి టువర్డ్స్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కి భాగంగా పబ్లిక్ ఏ పని చేయాలి, ఓనర్ ఏ పని చేయాలి, ఆ పని పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. పబ్లిక్ తరఫున చేసి కోర్టు చుట్టూ తిరిగి కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆ అబండన్ వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టమైన పని. మా దగ్గర నేత్ర యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా ట్రేస్ చేస్తున్నాం ఎవరు ఈ ఓనర్ అని. తర్వాత ఓనర్ దగ్గరికి పోతే ఓనర్ చెప్తారు అది నాది కాదు, నేను ఎప్పుడో వేరే వరకు అమ్మేశాము. మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ వ్యక్తి దగ్గర పోవడం చాలా కష్టంగా. ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం జరిగి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ చాలా సంవత్సరాల్లో ఈ పని జరగలేదు. మేము అనుకుంటున్నాం వైజాగ్ సిటీలో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది, అవునా కదా? మన రాష్ట్రంలో కూడా ఇంతకు ఎక్కడ జరగలేదని నేను వినలేదు. ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం వైజాగ్ కాదు, ఆల్మోస్ట్ ఎక్కడ ఇండియాలో కూడా ఎవరు లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ వెహికల్స్ ఏదైతే ఫైన్ వేసారో మన ప్రభుత్వం. నేను అక్కిరెడ్డిపాలెంలో ఉంటున్నాము. అయితే మేము కేజ్లో డ్యూటీ చేస్తుండగా మా హస్బెండ్ గట్టి పోయింది అది. అయితే ఆ కండిషన్లో ఉండేటప్పుడు స్టేషన్కి వెళ్ళాము, కానీ అసలు రెస్పాండ్ అవ్వలేదు. కానీ చాలా మేము బాధపడ్డాము. కానీ ఇప్పటికైనా ఇది దొరికింది సంతోషం. కానీ అది కండిషన్లో ఉండేటప్పుడు దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము. బండి పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఇప్పుడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీకు బండి దొరికింది. పోయిన 5 సంవత్సరాలకి ఇప్పుడు దొరికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నా బండి దొరికింది అందుకన్నా? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఓన్ అమౌంట్తో కట్టుకున్న కదా, దాన్ని బట్టి మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. మీ దగ్గర పోలీసులు డిపార్ట్మెంట్ లంచాలు ఏం తీసుకున్నారా? ఏమి లేదు. ఫోన్ చేసి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఇలా దొరికిందమ్మా అని చెప్పారు. అది హ్యాపీ. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు 100% మీకు నమ్మకం కుదురుతుంది. ఓకే సార్, బాగానే. నా పేరు చిన్న వెంకటేశ్వర, వేపకు నుంచి వచ్చామండి. గోపాలపట్నం పోలీసు సిబ్బంది చాలా హృదయపూర్వకంగా ఎవరి పోయినా వాళ్ళకి అప్పచెప్తున్నారు. అయితే ఈ సిపి గారు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫైనల్గా గవర్నమెంట్లో ఇప్పటివరకు లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బళ్ళు అంతే రావు, కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన బళ్ళు అంతే రావు అని ప్రజలందరూ ఆశలు వదిలేశారు. మనం బండి పోయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంక రాదనేసి గత కాలం ఇప్పటివరకు అనుకోదు అన్నారు జనాలు అందరూ. కానీ ఈ సిపి గారు వచ్చిన తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ తయారు చేసి ఏ యజమానులు అప్పచెప్పడానికి వాళ్ళు అహర్నెస్లో వాళ్ళ స్టాఫ్ తప్పించి పనిచేసి పట్టుకొని బండి పట్టుకొని అది అడ్రస్ ట్రేస్ చేసి ఆ యజమానులకి బలవంతం సొంతంగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మా దగ్గరికి వచ్చి మంచి ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి మేము బళ్ళు మీకు ఇస్తున్నాం రెండే అని ప్రజలు పెట్టి ఇప్పిస్తారు. ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి. ఈ సిపి గారు వచ్చిన తర్వాత వైజాగ్ జిల్లాకి ఫస్ట్ ఇదే పైలట్ ప్రాజెక్ట్. దీన్ని చాలా అభినందిస్తున్నానండి. చాలా దీనివల్ల కానిస్టేబుల్ కానీ ఎవరైనా మీరు డబ్బులు వసూలు చేయడం చేశారా? మీకు ఏమైనా మిమ్మల్ని ఏమడిగారా? వాళ్ళకు 2 సార్లు ఇంటికి ఫోన్ చేసి
బలవంతాలు రప్పించి ఖాళీ లేదన్న ఎంతమంది అయితే ఫోన్ చేస్తే పోలీసు ఫోన్ చేస్తే అయ్యో కలెక్టర్ డబ్బులు అయిపోతాయి అనుకున్నారు. కానీ ప్రజలు చేసి ఏం అవ్వలేదు, ఒక రూపు కట్టలేదు. వాళ్ళు సంఘీభావంగా అన్నదమ్ములుగా వస్తుంటారు. పోలీసు వ్యవస్థ ఇప్పుడున్న తీర్పు ప్రకారం ఏ స్టేట్లు కూడా అలాగే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పోలీస్ జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో ఉన్నారా చాలా మంది చాలా బాగా వర్క్ చేస్తారు. సర్వీస్ విషయంలో మాత్రం వండర్ఫుల్ అంటారు. బాగా వర్క్ చేస్తారు. నమస్తే సార్, నా పేరు దుర్గు సుబ్బయ్య, శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కుమరాడ గ్రామం. నా బండి నెంబర్ AP 300690. నా బండి 2022లో పోయింది. ఆ తర్వాత 1 టౌన్ విజయనగరం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఆ 2 సంవత్సరాల వరకు నా బండి దొరకలేదు. తర్వాత ఈ మధ్యకాలంలో మరి భారతదేశంలో వినూత్నమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటిదని చెప్పచ్చు. బండి ఓనర్స్ని పిలిచి మరి పోలీసు వారు ఒక ఫ్రెండ్లీ నేచర్తో, ఒక ఎంతో ఆనందంతో వాళ్ళు మా బండిని తాళము మరియు మా బండికి ఎటువంటి సమస్య లేకుండా ఒక పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు మరి గతంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వేరు. మరి పోలీసులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు స్నేహితుల్లాగా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇంతటి సదావకాశాన్ని ఇచ్చినటువంటి మన సిపి గారికి, మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారికి, మరియు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరియు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడాను నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఇది బండి ఇచ్చినప్పుడు మీకు ఏం డబ్బులు అడిగారా కానిస్టేబుల్స్కి వీళ్ళు కానీ ఎవరైనా? నాకు ఇంతవరకు కూడాను ₹1 సింగిల్ ₹1 కూడాను ఖర్చు అనేది లేదు. నా బండి ఇవ్వడమే తప్ప ఇచ్చేటప్పుడు రోడ్డు వరకు వాళ్ళే ఒక రోడ్డు వరకు నడిపించి నా బండి కొద్దిగా స్టార్ట్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ఒక ఇంట్లో ఒక మనుషుల్లాగా చూసి నాకు పంపించారు. మరి అలాంటి పోలీస్ వ్యవస్థని ఈరోజు నేను చూడడం అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అభిప్రాయం ఏంటండి? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిజంగా ఈరోజు ఒక గొప్ప చరిత్రలో మిగిలిపోయినటువంటి విషయం అని చెప్పవచ్చు. వానర్స్ని పిలిచి ఇలా ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైము. పైగాను పోలీస్ వ్యవస్థ మీద చెప్పడానికి ఇంకేముంటుందని ఇంత గొప్ప విషయం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సన్నివేశం ఒక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగడం అనేది మరి ఇప్పుడు కల్లారా చూశాను. పోలీస్ వ్యవస్థ అంటే ఏంటనేది మరి అలాంటి వాళ్ళకి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు, నాకు నోరు కూడా రావట్లేదు. ఈరోజు సిపి గారు రికవరీలో మాకు అనేది ఇప్పుడు థెఫ్టింగ్ జరిగిందో ఈ థెఫ్టింగ్ జరిగిన ప్రతి వెహికల్ని ఆయన దగ్గరుండి ఆ సిబ్బందితో మాకు అందజేశారు. చాలా సంతోషకరం. వారికి వారి డిపార్ట్మెంట్ నమస్కారం. ఇందులో మీరేం గట్టిగా శ్రమ పడ్డారా? గట్టిగా శ్రమ పడ్డామంటే మేము ప్రయత్నాలు జరిగినాయండి. ప్రయత్నాలు జరిగితే ఎక్కడ ఎన్ని చోట్ల తిరిగినా దొరకలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ రోజు నేను నా బండి మేము తీసుకున్నాం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. ఈరోజు హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ పై మీకు నమ్మకం కుదిరింది? బాగా నమ్మకం కుదిరిందండి. 100% పక్కా మా ప్రయత్నం చేసినా కానీ దొరకండి. డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా దొరికింది. సిపి గారు కూడా ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్పి మరీ వెళ్ళారు. ఆయన సంతోషకరంగా మొత్తం నేను ల్యాబ్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఆయన ఇందులో డబ్బులు ఏం తీసుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు డబ్బులు ఏం తీసుకోలేదు, రూపాయి తీసుకోలేదు. లేదండి, వాళ్ళైతే హ్యాపీగా పంపిస్తున్నాం. అది మేము తీసుకొని వెళ్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరో మమ్మల్ని అబ్జెక్షన్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. అయితే ఆ లెక్క ప్రకారం మేమైతే మాత్రం సంతోషకరంగా ఇంటికి బండి పట్టుకెళ్తాం. నా పేరు కిరణ్ కుమార్. 1 ఇయర్ ముందు నా బైక్ పోయింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. 1 ఇయర్ తర్వాత ఇలా నీ బండి దొరికింది అని నాకు నోటీస్ వచ్చింది. ఇలా కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేళలో కమిషనర్ గారు చేతుల మీదుగా ఈ బండి నేను రిసీవ్ చేసుకున్నట్టుగా
నాకు మళ్ళీ బండిని అందజేశారు. పోలీసు వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. దీని చుట్టూ కోర్టు చుట్టూ ఏం తిరిగారు మీరు ఏమైనా? కోర్టు చుట్టూ తిరగలేదండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకే పోలీసు వారే మా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి ఇలా మీ బండి దొరికిందని మాకు అందజేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా మనీ కలెక్ట్ చేయడం ఛార్జింగ్ తీసుకెళ్ళదు. పక్కగా నాకు నా బండిని నా చేతిలో పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అభిప్రాయం ఏంటమ్మా బండి విషయంలో? పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చాలా హెల్ప్ చేసింది.